గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ చేసేసారు అందరూ. నేను ఈరోజు లంచ్కి వచ్చేసి మ్యాంగో అంటే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు మ్యాంగో పికిల్ చేసుకున్నా. చాలా డేస్ నుంచి తినాలనిపిస్తుంది. ఈరోజు చేసుకున్నా, ఈరోజు కుదిరింది. మ్యాంగో ఉంది ఫ్రిడ్జ్లో, బట్ నేను ఇంకా టైం కుదిరక ఒకసారి చేసుకోవట్లేదన్నమాట. ఈరోజైతే ఖచ్చితంగా ఇలాగనే చేసుకొని తినాలని మార్నింగ్ నుంచి ఫిక్స్ అయిపోయినా. లేట్ అయిపోయినా సరే ఇంకా అప్పటికప్పుడు మామిడికాయలు కట్ చేసుకొని మంచిగా వెల్లుల్లి వేసుకొని ఒక 2 గడ్డలు వెల్లుల్లి వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి కారం సాల్ట్ వేసి బరగగా మిక్సీ పట్టేసి మామిడికాయ అయితే ఇన్స్టెంట్గా చేసుకొని తాలింపు పెట్టేసుకున్నా. అస్సలు నోరు ఊరుతుంది, చెప్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా డేస్ అయింది తినాలనిపిస్తుంది. ఇంకా మ్యాంగో స్టార్ట్ అయిపోయినాయి కదా, మ్యాంగోస్ సీజన్ కదా ఇప్పుడు సమ్మర్. మరి మీరేం లంచ్ చేశారు? ఎంతమందికి ఇష్టం ఎర్రపప్పు మామిడికాయ పచ్చడితో? నిజంగా అస్సలు ఎంతకన్నా వేరే ఫుడ్ అవసరం లేదనిపిస్తుంది. మంచిగా టమాటా పప్పు మామిడికాయ చట్నీ. అసలు వీడియో చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంతలా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అసలు ముద్ద చేసుకొని తినేస్తే రైస్లోకి. నిజంగా అండి, మన ఆంధ్రులమై పుట్టినందుకు అదృష్టం చేసుకున్నాం మనము. ఇట్లా మామిడికాయ పచ్చడి, రైస్, పప్పు, నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. అసలు సమ్మర్ వచ్చిందంటే ఇంకా మ్యాంగోస్ సీజన్ కదా మరి మనకి. పైగా ఇప్పుడు ఇంకా కొద్దిగా టేస్ట్ ఉంటేనే తినాలనిపిస్తుంది. నాకైతే ఇంకా అనుకుంటూనే ఉన్నా చేసుకోవాలి తినాలని, ఎప్పుడు కుదరట్లేదు అస్సలు. ఈరోజు అయితే చేసుకున్నా. అస్సలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది తిన్న వాళ్ళకి తెలుసు కదా, మీరు కూడా చాలా మంది తినింటారు, తినని వాళ్ళు ఎవరు ఉండరు. 2 మ్యాంగోలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పండైపోయింది, ఒకటి వచ్చేసి పుల్లగా ఉంది. బట్ పండైపోయింది కదా, ఇంకా కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట తినడానికి. చాలా స్వీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని పక్కన పెట్టేసుకున్నాను లంచ్ చేసిన తర్వాత తినొచ్చు అనేసి. అస్సలు లంచ్ కన్నా ముందు ఇవి తినేసాలి అనిపించింది. ఆల్రెడీ తిన్నాను, ఒక 2-3 పీసెస్ తిన్నాను. ఇంకా మిగతా ప్లేట్లో పెట్టేసుకున్నాను. మరి ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్లో తినడం? నాకైతే నిజంగా వీడియో చెప్తుంటేనే తినాలనిపిస్తుంది. మరి మీరే లంచ్ చేస్తారు. ఓకే, బాయ్.